హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను హౌస్ క్లీనింగ్ వీడియో చూపిస్తాను చూడండి. హౌస్ క్లీనింగ్, అదే పెద్ద ఇల్లు ఉంటే ఎలా ఉంటుంది అని అడిగారు కదా, సో అందుకే హౌస్ క్లీనింగ్ది వీడియో చూపిస్తున్నాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఈ వీడియో చూడండి, ఇంకా మీకు చూపిస్తాను చూడండి. ఏంటంటే ఇది క్వార్టర్లీ ఒకసారి షెడ్యూల్ చేస్తారు. క్వార్టర్లీ అయితే ఒక ప్రైజ్ ఉంటుంది. సో 6 months అయితేనేమో ఒక ప్రైజ్ ఉంటుంది. సో 1 yearకి అట్లా ఒక్కొక్కసారి చేసుకునే వాళ్ళకైతేనేమో ఇంకొక ప్రైజ్ ఉంటుంది అన్నట్టు. సో నేను ఏంటంటే షెడ్యూల్ ఎవ్రీ క్వార్టర్లీ అట్లా షెడ్యూల్ చేపిస్తాను అన్నట్టు. అది 3 monthsకి ఒకసారి, మోస్ట్లీ 4 months అలా చేపిస్తాము. ఎందుకంటే అన్నీ చేస్తారు. అది ట్రిమ్, తర్వాత విండోస్, కిచెన్, హార్డ్వుడ్ అండ్ మాప్ చేస్తారు. మెయిన్ ఏంటంటే బాత్రూమ్స్ కదా, సో బాత్రూమ్స్ ఎన్ని ఎక్కువ ఉంటే అంత ప్రైజ్ ఉంటుంది. సో మనం యూజ్ చేయకున్నా కానీ బట్ ఇక వాళ్ళు క్లీన్ చేసేటప్పుడు అంతే ఉంటుంది. సో ఇది మాస్టర్ బాత్రూమ్ చేస్తున్నారు చూడండి. సో అది బట్ బాగా చేస్తారు వీళ్ళు. ఏంటంటే మాకు రెగ్యులర్గా వస్తారు. ఆల్మోస్ట్ 5 to 6 years నుండి వీళ్ళే ఉన్నారు కాబట్టి మంచిగా వస్తారు. సో నాకు చాలా తెలుసు కాబట్టి చేస్తారంటే మంచి నీట్గా. సో ఇది హాల్ కానీ, లేకపోతే ఇది రిఫ్రిజిరేటరు, తర్వాత ట్రిమ్, టీవీ, ఫ్యాన్స్, ఏమన్నా మోస్ట్లీ ఇన్సైడ్ అంతా కంప్లీట్ చేసేస్తారు అన్నట్టు. అది సో బాగా చేస్తారు. బట్ అంటే ఏదో ఉంటుంది లేండి. అంటే ఇల్లు కావాలనుకుంటాం కానీ వెళ్ళిన తర్వాత అంతే, అది ఒకటి యాడ్ అవుతూ ఉంటాయి మనకి ఎక్స్పెన్సెస్. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఎంత ఎర్న్ చేస్తామో అంత ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో ఉంటుంది అంతే. మనకి ఎండ్ ఆఫ్ ది డే ఏం మిగులదు కూడా, మనీ కూడా. సో ఇది పైనది ట్రిమ్ కూడా చేస్తున్నారు. సో బాగా చేస్తారు. సేమ్ టైం మనీ కూడా ఎక్స్పెన్సివ్ ఉంటుంది యాక్చువల్గా. సో బాగా ఉంటుంది అన్నట్టు. సో ఇట్లా హార్డ్వుడ్ కూడా అంతా క్లీన్ చేసేసేసి తర్వాత మాప్ చేస్తారు అన్నట్టు అంతే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఇది అందుకే ఈరోజు ఒకసారి చూపిద్దామని చెప్పి ఇది వీడియో తీసి చూపిస్తున్నాను. సో హార్డ్వుడ్ కూడా నీట్గా ఉంటుంది మంచిగా అసలు. సోఫాలు, మళ్ళీ సోఫా కింద చేస్తారు, తర్వాత స్టెప్స్ ఇవి. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఏమైనా ఉంటే కూడా కామెంట్ చేయండి. సో నేను కూడా ఎందుకంటే ఇప్పుడే కొంచెం ఎక్స్పర్ట్ అవుతున్నాను వీడియో ఎడిటింగ్ టూల్స్, తర్వాత కెమెరా ట్రిక్స్, టిప్స్ కొంచెము అలాంటివన్నీ ఇంకా ఎక్స్పర్ట్ అవుతున్నాను. ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 year అవుతుంది కదా. బట్ అంటే మాకు ఎంత ఫ్లెక్సిబిలిటీ టైం ఉండదు కదా, సో వర్క్ చేస్తుంటాం కాబట్టి. సో ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు అలాగే చేస్తూ వెళ్తున్నాను. సో ఆల్మోస్ట్ 800 subscribers అయ్యారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో ఇలాంటివి కూడా నేను ఇంకా వేరే ప్లాన్ చేస్తున్నాను. సో మంచి వీడియోస్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇదంతా సోఫాల కింద కూడా ఎక్కువ ఉంటుంది కదా, పిల్లలందరూ పడేస్తారు కాబట్టి అది మనకు తెలియకుండా ఏదేదో పడేస్తూ ఉంటాం అంతే. మెయిన్ ఏంటంటే కిచెన్, బాత్రూమ్సే కొంచెం ఎక్కువ ఉంటాయి. ఇంతకుముందు నేను ఏంటంటే హార్డ్వుడ్ ఎక్కువ చేస్తూనే, బట్ ఈ మధ్యలో అసలు టైం ఉండట్లేదు. నాకు చాలా ఇష్టం మార్నింగ్ లేవగానే కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది అని చెప్పి మార్నింగ్ కొంచెం మాప్ చేస్తాను. వెట్ మాప్ స్ట్రీమ్ ఉంటుంది, అది స్టీమ్ది, అది వెట్ మాప్ చేస్తాను అన్నట్టు. అది కొంచెం థ్యాంక్ యూ అగైన్ వన్స్ అగైన్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.